హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్నీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అయిన చికెన్ బిర్యానీని అయితే చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ చేసుకుంటే పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇది నార్మల్ రైస్తోనే చేసుకోవచ్చండి, బాస్మతి రైస్ అవసరం లేదు. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ముందుగా చికెన్ అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాష్ చేసుకున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. చిటికెడంత పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బిర్యానీ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా పీసెస్కి అనేవి పట్టుకునేలా కలుపుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అనేది తీసుకున్నాను. నార్మల్ రైసే తీసుకున్నాను. 3 టైమ్స్ అనేది వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 30 మినిట్స్ నానబెట్టుకోవాలి ఈ రైస్ అనేది. ఇలా రైస్ నానబెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకు బిర్యానీ అనేది బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. సో అందుకే నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ హోల్ గరం మసాలా అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోస్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అండ్ టమాటోస్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం మసాలా పట్టించుకున్న చికెన్ పీసెస్ అనేవి ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో నుంచి వాటర్ అనేది బయటికి రిమూవ్ అయిపోయేంత వరకు మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, వాటర్ అనేది రిమూవ్ అవుతుంది చికెన్లో నుంచి. సో బాగా మిక్స్ చేసుకొని వాటర్ అనేది రిమూవ్ అయిపోయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ అనేది ఇందులో వేసుకొని ఒకసారి ఆ మసాలాలు మొత్తం రైస్కి అంటుకునేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అంటే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి వచ్చేసి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అదే మీరు బాస్మతి రైస్ కనుక తీసుకున్నట్లయితే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ కనుక సరిపోకపోతే కొంచెం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీరని అండ్ కొంచెం పుదీనాని కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని ఒక 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఈ రైస్ అనేది ఉడికించండి. 30 మినిట్స్ తర్వాత ఒకసారి ప్లేట్ రిమూవ్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా వాటర్ ఉంది అనుకుంటే కనుక ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కూడా ఉడికించుకోండి. ఆఫ్టర్ 5 మినిట్స్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని అలా ఒక 10 మినిట్స్ స్టవ్ మీదే ఉంచండి. ఏమన్నా తడి ఉంటే కనుక ఆ హీట్కి అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత ప్లేట్ రిమూవ్ చేసి చూస్తే చూడండి ఎంత పొడిపిల్లాడుతూ వచ్చిందో బిర్యానీ అనేది. ఇంతేనండి, చాలా ఈజీగా చికెన్ బిర్యానీ అయితే పొడిపిల్లాడుతూ నార్మల్ రైస్తోనే చేసుకోవచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.